ఈ వీడియోలో జస్ట్ 48 అవర్స్‌లో అయోధ్య, మథుర ఎలా ఎక్స్‌ప్లోర్ చేశామో చూపిస్తాను. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా కాశీ కంప్లీట్ అయిన తర్వాత అయోధ్యకి స్టార్ట్ అయిపోయాము. నేను లిటరల్‌గా చాలా హ్యాపీగా ఉన్నాను. బికాస్ ఇట్స్ మై లాంగ్ టర్మ్ డ్రీమ్ అనమాట అయోధ్య రీచ్ కావడం. ఫైనల్‌గా అయోధ్య రీచ్ అయ్యాము. కంపేర్ టు కాశీ అయోధ్య ఇంకా చాలా చల్లగా ఉంది. మేము ఇంకా నార్త్‌కి ట్రావెల్ చేసాం కాబట్టి ఇంకా క్లైమేట్ చాలా కోల్డ్‌గా ఉండింది. ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా టైం వచ్చేసి 4:30. మేము ఇంకా రూమ్ ఏం బుక్ చేయలేదు అయోధ్యలో. బికాస్ ఇట్స్ ఎ 1 డే ట్రిప్ అనమాట. ఈవినింగ్ మేము మళ్ళీ మథుర వెళ్ళిపోతున్నాం. మా లగేజ్ అంతా తీసుకెళ్ళి క్లాక్ రూమ్లో పెట్టేసి వీ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్. ఫస్ట్ అయితే సరయూ నదికి వెళ్ళాము. ఇప్పుడు టైం అరౌండ్ 5 అవుతుంది. టెంపరేచర్ 6 degrees ఉంది. ఈ టైంలో సరయూ నదిలో స్నానం చేయాలనుకుంటున్నాం. ఇది లిటరల్గా ఒక రకమైన అడ్వెంచర్ లాంటిదే. థ్రిల్లింగ్గా ఉంది. ప్రీవియస్గా షిప్రా నది, గంగా నది స్నానాలు కూడా కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఫైనల్గా సరయూ నది స్నానం కంప్లీట్ చేసి స్టార్ట్. హనుమాన్ గరి రామ్ మందిర్ కంటే ముందు హనుమంతుడి దర్శనం చేసుకున్న తర్వాతే రామ్ మందిర్కి వెళ్ళాలి. యాక్చువల్గా టెంపుల్కి వెళ్తున్నాం కదని మేము స్వెటర్స్ అలా ఏం వేసుకోలేదు. సల్మాన్ ఖాన్ మాదిరి వీఆర్ యూత్ అని వెళ్ళాము. అక్కడ పోలీసు వాళ్ళు ఉండేసి మీరు ముందు ఫస్ట్ చలి నుంచి కాపాడుకోండి, తర్వాత టెంపుల్కి వెళ్తురు అన్నారు. కాసేపు అక్కడే ఉండేసి కొంచెం బెటర్గా ఫీల్ అయ్యాక టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. బ్రో నువ్వే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ రారి నవనీత్ ఏం చెప్పరా. पंडित जी ये हमारे पंडित जी है. श्री हनुमान మీలో చాలామంది ఈ ఇన్సిడెంట్ గురించి వినే ఉంటారు. ఒకసారి హనుమంతుడి టెంపుల్లో బాంబు పెట్టినప్పుడు ఒక కోతి ఆ బాంబ్ని ఒక వాటర్ ట్యాంక్లో కనుక్కుందని విన్నాం కదా, ఆ టెంపుల్ ఇదే. ఈ టెంపుల్ 10th centuryలో కట్టారని చెప్తూ ఉంటారు. అంతకుముందు ప్రీవియస్గా ఉన్న టెంపుల్స్ అన్నింటినీ ముస్లిం ఇన్వేషన్స్ జరిగినప్పుడు కూల్చడం జరిగింది. సో యూపీలో చాలా టెంపుల్స్ కూడా కొత్తగా రీమోడల్ చేసిన టెంపుల్స్ మీరు గమనించవచ్చు. హనుమాన్గఢ్ టెంపుల్లో హార్డ్లీ ఒక 20-30 minutesలో మీరు దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేయచ్చు. सीताराम 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 सीताराम. టెంపుల్ బయట చాలా లాంగ్వేజ్లు రాస్తున్నారు, బట్ తెలుగులో మాత్రం లేదు. నాకు ఇది కొంచెం నచ్చలేదు. కంప్లీటింగ్ హనుమాన్గఢ్ మనం రామ్ మందిర్కి అయితే వెళ్ళాము. రామ్ మందిర్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30 to నైట్ 9:30 వరకు ఓపెన్లో ఉంటుంది. ఇక్కడ కూడా హార్డ్లీ 1.5 hour 2 hours మీరు దర్శనం చేసుకొని బయటకు వచ్చేయచ్చు. మేము వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ అనేది టెంపుల్లో జరుగుతుంది. నాకైతే లిటరల్గా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన ఇండియాలో ఏ ఊర్లో అయినా రామాలయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాంటిది రాముడు పుట్టిన అయోధ్యలో ఇన్ని సంవత్సరాలకి మనం కట్టుకోగలిగాము. లిటరల్గా ఇది గొప్ప విషయంగానే చెప్పుకోవాలి.
అయోధ్యలో ఇంకా రామ్ మందిర్ తర్వాత యూ కెన్ విజిట్ దశరథ్ మహల్. శ్రీరాముడి తండ్రి అయిన దశరథ మహారాజు కోటది. నిజానికి అయోధ్య కంప్లీట్ అయిన తర్వాత వీ ప్లాన్ టు గో ఆగ్రా అనమాట. మథుర అనేది మా ప్లాన్లో అసలు లేదు, బట్ గాడ్ ప్లాన్ సంథింగ్ డిఫరెంట్. యాక్చువల్గా మేము ఆగ్రా ఫ్రైడే ప్లాన్ చేసాము, కానీ ఫ్రైడే రోజు తాజ్మహల్ విజిటర్స్కి ఓపెన్లో ఉండదు. సో దట్స్ వై వీ ప్లాన్ మథుర. బట్ నేను డబల్ హ్యాపీగా ఉన్నాను బికాస్ మథుర ఇస్ ద కృష్ణ జన్మభూమి. అయోధ్య లాగే అది కూడా కృష్ణుడు పుట్టిన చోటు అనమాట. అక్కడ లిటరల్గా అదేదో ముందే రాసిపెట్టినట్టు రామ జన్మభూమి, కృష్ణ జన్మభూమి ఒకేసారి చూస్తున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అయోధ్య నుంచి మథురాకు వచ్చేసరికి మిడ్ నైట్ అయిపోయింది. ముందుగానే మేము ప్రీవియస్గా బుక్ చేసుకున్న హోమ్ స్టేకి రీచ్ అయిపోయాము. మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి మథుర ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోయాము. మథుర బృందావన్ అనేవి పక్కనే ఉంటాయి. జస్ట్ 10 కిలోమీటర్స్ దూరంలోనే మనం మథుర నుంచి బృందావన్కి వెళ్ళొచ్చు. మనందరికీ తెలుసు కృష్ణుడు కంసుడి కారాగారంలో పుట్టాడని. ఆ కారాగారం ఉండేది మథురాలోని. మేము తీసుకున్న హోమ్ స్టేకి చాలా దగ్గరలోనే ఈ టెంపుల్ ఉంది. మార్నింగ్ ఈ టెంపుల్ అంతా ఎక్స్ప్లోర్ చేసాము. మథుర, అయోధ్య, కాశీ ఈ టెంపుల్స్ అన్నింటిలో కూడా మనం ఒక కామన్ థింగ్ గమనించవచ్చు. ఈ టెంపుల్స్ అన్నింటినీ కూల్చి మస్జిద్ని కట్టింటారు అప్పట్లో. సో వీటిని కొన్ని అవశేషాలు కూడా మనం గమనించవచ్చు. కాశీలో ఇంకా జ్ఞానవాపి మస్జిద్ అలాగే ఉంది. అయోధ్యలో రీసెంట్గానే ఆ ప్లేస్లో మనం రామ్ మందిర్ కట్టాము. మథురాలో కూడా ఒక సైడ్ మనము ఈ మస్జిద్ని గమనించవచ్చు. ఈ టెంపుల్స్ అన్నింటినీ కూడా యూపీ గవర్నమెంట్ రీమోడల్ చేసి మెయింటైన్ చేస్తున్నాయి. సో మథుర నుంచి బృందావనం వెళ్దామని ప్లాన్ చేసాము. బట్ కొన్ని కారణాల వల్ల అది మాకు కుదరలేదు. మేబీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా మేము ట్రై చేస్తాం. బట్ మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా మథుర, బృందావన్ చూడడానికి ట్రై చేయండి. యాక్చువల్గా ఈ ట్రిప్ అంతా కూడా కుంభమేళకు ముందు జరిగింది. మేబీ మీరు కుంభమేళ టైంలో అనుకున్నారు. ఇప్పుడు జనాలు చాలా ఎక్కువ మంది ఉంటారు. నిజంగా కుంభమేళ కంటే మేము ముందు కంప్లీట్ చేయడం చాలా మంచి విషయం అయింది. లేదంటే ఇప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. రామ్ జన్మభూమి, కృష్ణ జన్మభూమి ఒకేసారి చూడడం అనేది నేను లైఫ్లో మర్చిపోని విషయం. అలాంటి ఒక ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకోవడం నాకు నిజంగా హ్యాపీగా ఉంది. సో నేను ఇంకా ఈ వీడియోలో ఏమన్నా సరిగా చెప్పకపోయినా చూపించడానికి ట్రై చేశాను. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యాక్చువల్గా మిడిల్లో చెప్పడం అయోధ్య నుంచి మథురాకి మేము టికెట్స్ కూడా బుక్ చేయలేదు, ఎందుకంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసాం కాబట్టి. సో జనరల్లో వెళ్ళాల్సి వచ్చింది. అబ్బా, ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్. జర్నీ వచ్చేసి 1 అవర్ మాత్రం పడింది. బట్ స్టిల్ ఆ 1 అవర్ కూడా తలుచుకుంటే అదో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. అంతే, జనరల్లో ట్రావెల్ చేసే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, అర్థమైపోతుంది. ఏదేమైనా మన సౌత్ లాగా నార్త్లో ట్రైన్స్ అంతా నీట్గా ఏమి ఉండవు.